బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరవ్వాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. నందినగర్లోని నివాసంలో ఆయన ఉన్నారు. నల్గొండ సభ ఏర్పాట్ల మీద పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరవ్వాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. నందినగర్లోని నివాసంలో ఆయన ఉన్నారు. నల్గొండ సభ ఏర్పాట్ల మీద పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరవ్వాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. నందినగర్లోని నివాసంలో ఆయన ఉన్నారు. నల్గొండ సభ ఏర్పాట్ల మీద పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నారు. నందినగర్లోని నివాసంలో ఆయన ఉన్నారు. నల్గొండ సభ ఏర్పాట్ల మీద పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి. ఓవైపు బడ్జెట్ సమావేశం ఉంది. సో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజైనా వస్తారా అని అందరూ ఎదురు చూశారు. కానీ కేసీఆర్ ఈ రోజు కూడా హాజరు కావడం లేదు అసెంబ్లీలో అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ఎస్ ప్రియాంక, అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావడం అనేది ఇప్పుడు దాగుడు మూతల్ని తలపిస్తూ ఉంది. నిజానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక అసెంబ్లీకి రెగ్యులర్గా వస్తారు, తడాకా చూపిస్తాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు అని చెప్పి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సవాళ్ళు, డైలాగులు కొట్టారు. కానీ ఈ రోజు కూడా సమావేశానికి రావడం లేదు అనేటువంటిది మనకు ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం. నిజానికి ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ హాజరవుతారు అనేటువంటి సమాచారం బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు అందింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అదే విషయాన్ని చెప్పారు. నిజానికి 2 రోజుల పాటు గవర్నర్ ప్రసంగం, అదేవిధంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన నిన్న చర్చ జరిగింది. ఈ 2 రోజులు కూడా కేసీఆర్ రాలేదు. నిజానికి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వచ్చింది. కానీ ఈ 2 రోజులు హాజరు కాలేదు. నిన్న సభలో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ కూడా జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చైర్ ఖాళీగా ఉండడము చాలా ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉంది, రావాలి కేసీఆర్, అదేవిధంగా ప్రజా సమస్యలపైన ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి, రావాలనే తాము కోరుకుంటున్నాము, ఆహ్వానిస్తున్నామని చెప్పి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ సమావేశాలకు హాజరవుతారనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అదే మాట చెప్పారు. ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా దీనిపైన డిస్కషన్ కూడా జరిగింది. కొద్దిసేపట్లోనే బయలుదేరతారనేటువంటి మాట ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. కానీ సడన్గా ఉన్నట్టుండి కేసీఆర్ రావడం లేదు అనేటువంటి సమాచారము ఆయన నివాసం నుంచి అందింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే
కేటీఆర్తో సహా ఎమ్మెల్యేలంతా కూడా ఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు, కొద్దిసేపట్లోనే రాబోతున్నారు అనేటువంటి మాట కూడా చెప్పారు. కానీ ఏమైందో ఏమో కానీ చివరి క్షణంలో ఆయన రావడం లేదనేటువంటి సమాచారము అందింది. దాంతో ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకు రావడం లేదు ఏంది అనేటువంటి దానిపైన విశ్లేషణలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే ఈ నెల 13వ తేదీన ప్రాజెక్టుల పైన కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతలు నిరసిస్తూ నల్గొండలో భారీ బహిరంగ సభకి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. దానికి కౌంటర్గా ప్రభుత్వం కూడా చలో మేడిగడ్డ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది, చలో కాళేశ్వరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 13వ తేదీన కాళేశ్వరంలో మేడిగడ్డలో జరిగినటువంటి నిర్మాణ లోపాలని చూపించేందుకు ఎమ్మెల్యేలందరినీ కలిసి తీసుకువెళ్తాము, అందుకోసం బస్సుల్ని ఏర్పాటు చేస్తాము, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ని కూడా దీనికి ఆహ్వానిస్తామని చెప్పి నిన్న సభలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ మేరకు 12నే సమావేశాలను ముగించి ఈ నెల 13న ఎమ్మెల్యేలందరినీ కూడా మేడిగడ్డకు తీసుకువెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ని, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ని ఆహ్వానించేటువంటి బాధ్యతని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈరోజు సభకు గనుక హాజరైనట్లయితే ప్రభుత్వం వైపు నుంచి ఆహ్వానాలు అందించడము ఇక్కడ కొంత ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే చివరి క్షణంలో అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారా అనేటువంటి యాంగిల్లోనైతే చర్చలు ఇప్పుడు విస్తృతంగా జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రాజెక్టు ఫైట్ అయితే పీక్ స్టేజ్కి చేరింది. ప్రతి సవాళ్ళు కొనసాగుతూ ఉన్నాయి. పోటాపోటీ కార్యక్రమాలకి అటు అధికార పక్షము ఇటు ప్రతిపక్షము సిద్ధమవుతా ఉన్నాయి. చలో మేడిగడ్డ అని చెప్పి ప్రభుత్వం పిలుపునిస్తూ ఉంది, చలో నల్గొండ అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పిలుపునిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు అయితే ప్రాజెక్ట్స్ పైన రంజుగా మారుతున్నాయని చెప్పొచ్చు. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.